హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఒక వరల్డ్స్ మోస్ట్ డేంజరియస్ సీరియల్ కిల్లర్ గురించి చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ బటన్. అమెరికాలోని మిల్వాకీ నగరంలో ఒక సాధారణ అపార్ట్మెంట్. బయట చూస్తే ఏమీ అనుమానం రాని భవనం, కానీ లోపల అపార్ట్మెంట్ నంబర్ 213లో ఒక భయంకర రహస్యం దాగి ఉండేది. అక్కడ జీవిస్తూ ఉన్న యువకుడు జెఫ్రీ డామర్. పక్కింటి వారు అతన్ని నిశ్శబ్దంగా ఒంటరిగా ఉండే వ్యక్తిగా తేల్చుకునేవారు. ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు, కానీ కొన్నిసార్లు ఆ ప్లాట్ నుంచి విచిత్రమైన వాసన రావడం మొదలైంది. ఆ వాసన ఎక్కడ నుంచి వచ్చింది ఎవరికి అర్థం కాలేదు. ఒక రాత్రి ఒక యువకుడు అపార్ట్మెంట్ నుంచి బయటికి పారిపోతూ పోలీసులను కలిశాడు. అతను భయంతో వణికితూ లోపల జరిగిన విషయాలను చెప్పాడు. పోలీసులు వెంటనే 213 గదికి చేరుకున్నారు. తలుపును తెరిచిన క్షణమే వారు చూసింది అమానుషం. ఫ్రిడ్జ్లో, డ్రాయర్లో, బాక్సులో మనుషుల శరీర భాగాలు కనిపించాయి. గోడలపై భయాన్ని కనిపించే చిత్రాలు, సంవత్సరంగా కనిపించకుండా పోయిన పలువురు యువకుల రహస్యం అక్కడ దాగి ఉండేది. అదే రాత్రి జెఫ్రీ డామర్ అరెస్ట్ అయ్యాడు. అతను చేసిన నేరాలు ప్రపంచాన్ని షాకుకు గురి చేశాయి. అతని మానసిక స్థితి, ఒంటరితనం మరియు అతడు దాచుకున్న అంతరంగిక చీకటి అన్ని తర్వాత తెలిసాయి. జెఫ్రీ డామర్ కథ ప్రపంచానికి ఒక భయం సృష్టించింది. అతను బయటకు సాధారణ కనిపించే కొంతమంది లోపల భయంకరమైన అందాలను దాచుకుంటారు. Thank you for watching my short video, guys.